వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటు మరి కరెంట్ అఫైర్స్ను కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నా క్లాసెస్ని మొదటిసారిగా వింటున్నవారు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను ఫ్రీగా అందించడం జరుగుతుంది. క్లాసెస్తో పాటు మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్లను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ క్లాస్ను పూర్తిగా వినండి. మరి ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఈరోజు రావడం జరిగింది. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మరియు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ఫలితాలు, మెరిట్ జాబితాపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు అంటూ ఇక్కడ వార్తలో న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం ఒకసారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను మార్చి 3 తర్వాత విడుదల చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా 1:2 నిష్పత్తి మెరిట్ జాబితాను ప్రకటించడానికి కమిషన్ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. నెలాఖరులోగే ఫలితాలను వెల్లడించడానికి కమిషన్ సిద్ధపడినప్పటికీ మార్చి 3 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటించాలని భావిస్తున్నట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. జీవో నెంబర్ 29కు వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లను ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 సవాల్ చేయడంతో పాటు వికలాంగుల రిజర్వేషన్ అంశాలపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన సుప్రీంకోర్టు అభ్యర్థుల పిటిషన్లను కొట్టివేసి గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి అనుమతించింది. దీంతో గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 21,093 మంది హాజరయ్యారు. దాని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు ఉద్యోగ ప్రకటనలోనే పేర్కొన్న విషయం తెలిసిందే. మెయిన్స్లోని 6 పేపర్లలో సాధించిన మార్కులను కలిపి 1:2 మెరిట్ జాబితాను కమిషన్ ప్రకటించనుంది. మెరిట్ జాబితాను ప్రకటించిన అనంతరం అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పూర్తి చేయనున్నారు. గతంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించే విధానాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1:2 మెరిట్ జాబితాను ప్రకటించిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కాగానే అభ్యర్థులకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా నియామకాలు చేపట్టనున్నారంటూ ఇక్కడ మరి గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అప్డేట్గా ఇది మనం భావించవచ్చు. యాక్చువల్గా ఫిబ్రవరి 15 ఎండింగ్ లోపు రిజల్ట్స్ వస్తాయనుకున్నప్పటికీ కూడా మరి మార్చి 3 నాటికి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన కోడ్ ఉండడంతో మరి మార్చి 3 తర్వాత వస్తాయని ఇక్కడ మరి వార్తలో ఇవ్వడం జరిగింది. మరి ఇది అధికారిక వార్తనా లేదా మరి పేపర్ వాళ్ళు కేవలం ఊహన అనేది మనకు ఇది తెలియదు. కానీ ఇక్కడ మరి మార్చి 3 తర్వాత మరి అధికారిక వార్త అయితే అన్ని పేపర్లలో వచ్చేది, కేవలం వార్తా పేపర్లోనే వచ్చింది కాబట్టి మరి ఇది అధికారికంగా అనుకోవడానికి వీలు లేదని చెప్పొచ్చు. చూద్దాం. మరి మొత్తానికైతే ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఫస్ట్ వీక్ లోపు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. మరిన్ని కొలువులు, కృత్రిమ మేధకు అధిక ప్రాధాన్యం. ఏఐసిటీలో దిగ్గజ కంపెనీలు. మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ ఇంటెలిజెన్స్కే ప్రాధాన్యత పెరుగుతుందని, అందులో తెలంగాణ విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని నెలకొల్పుతుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఏఐ సేవల విస్తరణ
ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ఎండి రాజీవ్ కుమార్, శ్రీధర్ బాబు, జయేష్ రంజన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది న్యూస్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం, వ్యవసాయం, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్న సీఎం. ఇక్కడ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇస్తుందంటూ మరి ఇక్కడ చూస్తే 200 ఎకరాల్లో ఏఐ సిటీని ప్రభుత్వం నెలకొల్పుతుందని ఇక్కడ వార్తను చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని నెలకొల్పుతుందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే హైదరాబాద్లో గూగుల్ ఏఐ సెంటర్, అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్న సీఎం. ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీతి లోబానా, చిత్రంలో మరి శ్రీధర్ బాబు, ఐటీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్. ఇక్కడ చూడండి, కృత్రిమ మేధతో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని, దీంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన మరి ఇక్కడ పేర్కొన్నట్టు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఏఐ సిటీలో తమ కంపెనీ కేంద్రం ఏర్పాటుతో పాటు ప్రభుత్వంతో కలిసి కృత్రిమ మీద ఆధారిత సేవలు అందించేందుకు గూగుల్ ఒప్పందం కుదుర్చుకుందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. మరి హైదరాబాద్లో గూగుల్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే మోదీతో ఎలాన్ మస్క్ భేటీ, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్ట్తోనూ ప్రధాని చర్చలు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ముందు పలువురు కీలక వ్యక్తులతో వరుస సమావేశాలు నిర్వహించారు. భద్రతా, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈఓ, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్లో మోడీతో సమావేశం కావడం జరిగిందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి కీలక వ్యక్తులతో ఆయన మోడీ గారు సమావేశమైనట్టు ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ మన ఒక ఎడ్యుకేషన్ అప్డేట్గా మనం చూడొచ్చు. టీజీ సెట్ హిస్టరీ పేపర్ 2లో తప్పులు. 100 మార్కుల పేపర్లో 39 క్వశ్చన్లు రాంగ్, వాటిలో 25 క్వశ్చన్లకు మార్కులు, మిగిలిన వాటిని పట్టించుకొని సెట్ ఆఫీసర్లు భారీగా మార్కులు కలపడంతో మారిన ర్యాంకులు. రీ ఎగ్జామ్ నిర్వహించాలంటున్న అభ్యర్థులు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల అర్హత కోసం రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ పరీక్ష హిస్టరీ పరీక్ష నిర్వహణపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకే పేపర్లో 40 క్వశ్చన్లు తప్పుగా వచ్చాయి. దీంతో ఓ 26 ప్రశ్నలకు మార్కులు కలిపిన అధికారులు మరో 14 క్వశ్చన్లను అలాగే వదిలేశారు. ఏకంగా ఒకే పేపర్లో 52 మార్కులు కలవడంతో అభ్యర్థుల ర్యాంకులన్నీ తారుమారయ్యాయి. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటనపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెట్ ఆన్లైన్ పరీక్షలో నిరుడు సెప్టెంబర్లో ఓయూ నిర్వహించింది. మొత్తం 29 సబ్జెక్టులకు ఈ ఎగ్జామ్ నిర్వహించగా దీంట్లో హిస్టరీ పరీక్షలో తప్పులు బయటపడ్డాయి. అధికారులు నిర్వహించిన దాని ప్రకారమే పేపర్ 1 జనరల్ స్టడీస్లో 45వ క్వశ్చన్ తప్పుగా వచ్చింది. పేపర్ 2 హిస్టరీలో 100 ప్రశ్నల్లో ఏకంగా 39 ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. ప్రతిదానికి క్రింది ప్రతిపాదనలు పరిగణించండి అంటూ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే దీంట్లో ఆబ్జెక్షన్లు తీసుకున్న అధికారులు మొత్తం 40 క్వశ్చన్లు ఒకే రకంగా వచ్చినట్టు గుర్తించారు. కానీ పేపర్ 1లో 1, పేపర్ 2లో 25 క్వశ్చన్లు తప్పుగా వచ్చాయని 52 మార్కులు కలిపారు. ఈ తప్పును అభ్యర్థులు గుర్తించి చెప్పేదాకా అధికారులు గుర్తించలేదు. మరి ఈ విధంగా క్వశ్చన్ పేపర్లు సెట్ చేస్తూ మరి తప్పులుగా సెట్ చేస్తే అభ్యర్థుల ర్యాంకులు మొత్తం తలకిందులయ్యాయని ఇక్కడ మరి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉంది మరి పేపర్ సెట్టింగ్ ప్రొఫెసర్లది. ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి, అంతర్మదనం చెందాల ప్రొఫెసర్లు. విద్యార్థులు జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని మనవి. నెక్స్ట్ చూసినట్టయితే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణ నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నుంచి గురువారం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు దాఖలు పరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారని నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారంటూ ఇక్కడ మరి మనం న్యూస్ చూడొచ్చు. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను గరిష్టంగా ఎంతకాలం విధించవచ్చు, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసినట్టయితే
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం నేడు. హైకోర్టులో అదనపు జడ్జీలుగా కొనసాగుతున్న జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజనా కలసికంలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2023 జూలై 31న బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. గతంలో అడిషనల్ న్యాయమూర్తులుగా పనిచేస్తున్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే క్షయరహిత తెలంగాణ లక్ష్యం దామోదర రాజనరసింహ. తెలంగాణను క్షయరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయని, ఈ వ్యాధి విస్తరించకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం పరీక్షలు చేస్తున్నామని మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ తెలిపారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. క్షయరహిత రాష్ట్రం తెలంగాణ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందంటూ వార్త చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ. ఉపసంహరణకు ముగిసిన గడువు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. 3 స్థానాలకు కలిపి మొత్తం 90 మంది పోటీ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో మిగిలిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 3 అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 19 మంది పోటీలో మిగిలారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గంలో 12 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా మొత్తం ఈ స్థానానికి 56 మంది పోటీ పడుతున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోగా 15 మంది మిగిలారు. మరి ఇక్కడ చూస్తే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మన నిరుద్యోగుల పెన్నిధి మన ప్రసన్న హరికృష్ణ గారు కూడా మరి పోటీలో ముందంజలో ఉన్నట్టు మరి మనము రోజు వార్తలు చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ చూసినట్టయితే ఇరాన్పై దాడి చేయనున్న ఇజ్రాయిల్, అణుస్థావరాలే లక్ష్యం. అమెరికా నిఘా వర్గాల నివేదికలు. చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ చూడవచ్చు. ఇక్కడ ఇరాన్పై దాడి చేయనున్న ఇజ్రాయిల్, అణుస్థావరాలే లక్ష్యం. అమెరికా నిఘా వర్గాల నివేదికలు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇరాన్లోని అణుస్థావరాలపై దాడి చేసేందుకు ఇజ్రాయిల్ సన్నాహాలు చేసుకొని సిద్ధంగా ఉందని అమెరికా నిఘా వర్గాల నివేదికను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2025 ఏడాది మధ్యలో ఈ దాడులు జరగవచ్చని అంచనా. ఇజ్రాయెల్ దెబ్బకు ఇరాన్ అణు కార్యక్రమం కొన్ని రోజులు లేదా నెలలు వెనక్కిపోయే అవకాశం ఉందని అవి చెబుతున్నాయంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందంటే అమెరికా యొక్క నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయని ఇక్కడ న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే లోక్సభలో ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన నిర్మల. ఆదాయ పన్ను బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించిన సభ మాత్రం మూజువాణి ఓటుతో దీనిని ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ముసాయిదా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందిగా స్పీకర్ ఓం బిర్లాను నిర్మల కోరారు. పాత చట్టం కంటే కొత్త దానిలో ఎక్కువ సెక్షన్లు ఉన్నాయని చెప్పడం సరికాదని, నిజానికి తాము 819 సెక్షన్లను 536కు తగ్గించామని స్పష్టం చేశారు. తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు, కేరళలో వన్యప్రాణుల దాడులపై రాహుల్ గాంధీ, ప్రియాంక సహా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శన నిర్వహించారంటూ ఇక్కడ మనకు లోక్సభలో కొత్త ఐటీ బిల్లుకు సంబంధించిన న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే సౌదీలో పుతిన్తో ట్రంప్ భేటీ అంటే క్వశ్చన్ మార్క్, భేటీ కావచ్చు అన్నట్టు న్యూస్. ఇక్కడ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నం. శాంతి చర్చల కోసం తాను రష్యా అధినేత పుతిన్తో సౌదీ అరేబియాలో భేటీ కావచ్చునని ట్రంప్ తెలిపారు. తేదీలు ఇంకా ఖరారు కాలేదని, అలాగని ఈ భేటీలో జాప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు భాగం కావచ్చని వెల్లడించారు. అయితే ఈ శాంతి చర్చల్లో నాటోలోని ఐరోపా దేశాలకు భాగస్వామ్యం కల్పించే విషయంలో అమెరికా ఆసక్తి చూపడం లేదంటూ మరి సౌదీలో పుతిన్తో ట్రంప్ భేటీ కావచ్చు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలి. ఏపీ ప్రభుత్వం లేఖ. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించాలి. దాని ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. అందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందంటూ
మరి హైదరాబాదులో ఉన్నటువంటి కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి తరలించాలని ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసిందని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు ఉపాధి కల్పన కేంద్రాలుగా స్టడీ సర్కిళ్ళు. ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి పొన్నం గురుకులాల్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టాలని, స్టడీ సర్కిళ్లను ఉద్యోగ కల్పన కేంద్రాలుగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సూచించారు. 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి మరి గురుకుల రెసిడెన్షియల్లో విద్యార్థులు పూర్తిగా ఉంటున్న నేపథ్యంలో వొకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిళ్లలో తెలంగాణ పబ్లిక్ టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను అనుసరించి శిక్షణ ఇవ్వాలని, డిఎస్సి, బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని ఇక్కడ మరి గురుకులాల్లో ఉపాధి కల్పన కేంద్రాలుగా మరి వాటిని వృత్తి విద్యా కోర్సులు, అదేవిధంగా మరి టీజీపీఎస్సీ మరియు డిఎస్సీలకు సంబంధించిన శిక్షణలు కూడా ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయిస్తుందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ముగిసిన జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్కు 18వ స్థానం, తెలంగాణకు 26వ స్థానం, సర్వీసెస్కు అగ్రస్థానం. 38వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం, తెలంగాణ 26వ స్థానాలతో ముగిశాయి. ఏపీకి 7 స్వర్ణాలు, 1 రజతము, 6 కాంస్యాలు. మరి తెలంగాణకు 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలతో 26వ స్థానంలో తెలంగాణ నిలిచింది. మరి 18వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ మరి సర్వీసెస్ టాప్ పొజిషన్లో ఉందని మరి ఇక్కడ చూడొచ్చు. మరి మొత్తంగా సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 121 పథకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలుచుకొని ఇక్కడ మరి టాప్ పొజిషన్లో సర్వీసెస్ ఉందంటూ మనకు చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఆసియాలో ముఖేష్ కుటుంబమే నంబర్ 1, 7.86 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానం. 20 సంపన్న కుటుంబాల్లో 6 భారతీయులవే. బ్లూంబర్గ్ అత్యంత సంపన్న 10 కుటుంబాలు ఇవే. ముఖేష్ అంబానీ మరి ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ కుటుంబం నిలిచింది. ఆసియాలో అత్యంత సంపన్నులైన 20 కుటుంబాల జాబితాను బ్లూంబర్గ్ విడుదల చేసింది. ఇందులో $90.5 బిలియన్ అంటే దాదాపు 7.86 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ కుటుంబం అగ్రస్థానంలో నిలిచిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ముఖేష్ అంబానీ $90.5 బిలియన్ భారతదేశానికి చెందిన. సెకండ్ పొజిషన్లో చీరవానోంట్ 42.6, చాలా మళ్ళీ డిఫరెన్షియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఏఐ స్టార్టప్లో మనం ఎక్కడ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకంతో ప్రపంచం వేగంగా మారిపోతుంది. మరి ఇక్కడ చూడండి, అత్యధిక స్టార్టప్లు ఏఐ స్టార్టప్లు కలిగినటువంటి దేశంలో మన భారతదేశము 7వ స్థానంలో 338 స్టార్టప్లతో 7వ స్థానంలో ఉందని ఇక్కడ చూడొచ్చు. అమెరికా 5,509 స్టార్టప్లతో మరి ఫస్ట్ పొజిషన్లో ఉందంటూ మనం ఇక్కడ చూడవచ్చు. ఇటీవల స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో అత్యధిక స్టార్టప్లు కలిగిన 10 దేశాల జాబితాను ప్రకటించగా అందులో ఇండియా 7వ స్థానంలో ఉందంటూ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ 500 ప్రభుత్వ స్కూళ్ళలో ఏఐ ఎడ్యుకేషన్, ప్రజాపాలన ప్రజాసేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయు. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1.20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఇస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటన. మరో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడి అంటూ ఇక్కడ మరి ప్రభుత్వ స్కూళ్ళలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును కూడా ప్రవేశపెడతామంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ మన ట్రంప్ గారి మరి మరో వార్త. మీరెంత వేస్తే మేమంతా వేస్తాం. టారిఫ్లపై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమంటూ కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నామని వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోడీ ట్రంప్ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ అంటూ మరి ఇక్కడ శత్రువుల కంటే కొన్నిసార్లు మిత్రులే డేంజర్ అంటూ మరి భారతదేశంతో చర్చలకు ముందే వ్యాఖ్యానించడం మరి ఇది భారతదేశాన్ని ఉద్దేశించి చేసిండా అన్నట్టు ఒక వార్తగా ప్రచురించడం జరిగింది.
మొత్తానికి ట్రంప్ మరి సెకండ్ ఫేజ్లో మరి సంచలనమైన నిర్ణయాలు తీసుకొని మరి అమెరికాని ఏకాకి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ మరి ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. మరి ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యం ఎటు పోతుందో ఒకసారి పరిశీలన మనం ఫ్యూచర్లో గమనించాలి మరి ఎట్లా జరుగుతుందో. నెక్స్ట్, కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం, వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదు సుప్రీంకోర్టు. ఏఐ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ట్రిబ్యునల్ వాదనల్లో పాల్గొనాలని ఆదేశం. కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ను నియమించిన ఏపీ, కేసును స్టడీ చేసేందుకు కొంత టైం కావాలన్న కొత్త అడ్వకేట్, ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి. రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం, మంత్రి ఉత్తమ్ లాయర్లతో కలిసి విచారణకు హాజరు. అయితే కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ పైన మరి వాళ్ళు ఏపీ గవర్నమెంట్ మరింత లేట్ చేయడానికి ప్రయత్నించగా మరి దానిపైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందంటూ ఇక్కడ మరి న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే, బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో అమీతుమీ, 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్. అసెంబ్లీలో బిల్లును ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్. దానికి ఆమోద ముద్ర వేయించి 9వ షెడ్యూల్లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి. తమిళనాడును కేస్ స్టడీగా తీసుకొని ముందుకు, కేంద్రం ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని సర్కార్ నిర్ణయం. మరి 42% బీసీలకు ఇవ్వాల్సిందిగా, బీసీల కోసం 42% ఎలాగైనా దక్కించేలా మరి ప్రభుత్వం కార్యాచరణ ప్లాన్ను సిద్ధం చేస్తుంది. మరి రాష్ట్రపతి బిల్లును ఆమోదించేదిగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి చేయాలని, లేదంటే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసి మరి పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం సైతం చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, అన్నిట్లో ఇన్ఛార్జీల పాలన, పంచాయతీలు మొదలు సహకార సంఘాల దాకా. నిరుడు ఫిబ్రవరిలో ముగిసిన పంచాయతీ పాలక వర్గాల గడువు. తర్వాత పరిషత్లు, మున్సిపాలిటీలు, ఇప్పుడు సహకార సంఘాలు. ఫ్యాక్స్లకు ప్రత్యేక అధికారులను నియమించే యోచనలో ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాల గడువు ముగియగా ఇప్పుడు ఆ లిస్టులో సహకార సంఘాలు కూడా వచ్చి చేరాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు శుక్రవారంతో ముగియనుంది. మరి ఇక్కడ అన్నింటిలో ఇన్ఛార్జీల పాలన వచ్చింది. మరి రీసెంట్గా మరి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఇన్ఛార్జీల పాలనలోకి రావడం జరిగిందంటూ న్యూస్ చూడడం జరిగింది. క్షయరహిత రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం, బాధితులకు అండగా 8 ఫార్మా కంపెనీలు, మంత్రి దామోదర. మరి క్షయరహిత తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందంటూ వార్తను ఇంతకుముందే మనం చూడడం జరిగింది. టీజీ హిస్టరీ పేపర్ 2లో తప్పులు, ఇది వార్త, ఇది పొరపాటుగా డబుల్ వచ్చిందండి. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం, సెకండ్ షోలకు పిల్లల అనుమతి అప్పీల్పై హైకోర్టు స్పందన. పిల్లలను సెకండ్ షో సినిమాలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది. సెకండ్ షోను ఇక్కడ ఏంటంటే న్యూస్, ఇటీవల హైకోర్టు సెకండ్ షోలకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పిల్లల్ని అనుమతించేది లేదు సినిమాలకు అంటూ న్యూస్ ఇస్తే, మరి ఈ మల్టీప్లెక్స్ అసోసియేషన్ దీనివల్ల మేము లాస్ అవుతామని చెప్పి మరి అప్పీల్ చేసింది. అప్పీల్ చేస్తే మరి సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకుని, అది ఇంకా అందులో పూర్తిగా పెండింగ్లో ఉంది కాబట్టి మరి మేము జోక్యం చేసుకోలేమని మరి డివిజన్ బెంచ్ ఇక్కడ ఉత్తర్వులు ఇచ్చిందంటూ మనం న్యూస్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే సింగిల్ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న పిటిషన్లో ప్రతివాదిగా చేరి ఎందుకు వాదనలు వినిపించలేదని ప్రశ్నించింది. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉన్నందున తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అంటే సింగిల్ జడ్జి దగ్గర ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసులో మరి మేము ఇప్పుడు ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రామగుండం తెలంగాణ ఎన్టీపీసీకి స్వర్ణశక్తి రాజభాష అవార్డులు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీకి స్వర్ణశక్తి రాజభాష అవార్డు, తెలంగాణ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు స్వర్ణశక్తి అవార్డులు లభించాయి. కర్ణాటకలోని రాయచూరులో జరిగినటువంటి ఐపీఎస్ 2025 సమ్మిట్లో గురువారం ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్ నుంచి రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు
హెచ్ఓడి చంద్రకుమార్ సామంతాలు అవార్డులు అందుకున్నారంటూ ఇక్కడ చూడొచ్చు. రామగుండం తెలంగాణ ఎన్టీపీసీకి స్వర్ణశక్తి రాజభాష అవార్డులు లభించాయంటూ కరెంట్ అఫైర్స్ పరంగా మనం అభ్యర్థులు గమనించాలా. నెక్స్ట్, వక్ఫ్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో రభస. సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి అసమ్మతి నోట్ను తొలగించాలని ప్రతిపక్షాల ఆందోళన. జేపీసీ రిపోర్టుపై చర్చ కోసం వెనక్కి పంపాలని డిమాండ్. సభ్యుల నినాదాలు నిరసనల మధ్య నివేదికకు ఆమోదం. మొత్తానికి వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో ఆమోదం జరిగిందంటూ న్యూస్ యొక్క సారాంశంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్, కరెంట్ అఫైర్ పరంగా ఇంపార్టెంట్గా భావించవచ్చు. అటవీ ప్రమాదాల్లో 7వ స్థానంలో తెలంగాణ. 2023-24లో 13,497 అగ్ని ప్రమాదాలు. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇండియా రిపోర్ట్లో వెల్లడి. రాష్ట్రంలోని అడవులు కార్చిచ్చుతో సతమతమవుతున్న ఏటా అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని అడవుల్లో 2023-24లో 13,497 ప్రమాదాలు జరిగి 3,983.28 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం దగ్ధమైనట్టు స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యధిక అగ్ని ప్రమాదాలు జరిగాయని, తెలంగాణ 7వ స్థానం. అంటే అగ్ని ప్రమాదాల్లో అటవీ అగ్ని ప్రమాదాల్లో మరి తెలంగాణ 7వ స్థానంలో నిలిచిందంటూ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, సచివాలయంలో నకిలీ ఉద్యోగులను నివారించేదిలా తలలు పట్టుకుంటున్న భద్రతా సిబ్బంది. సచివాలయంలో నకిలీ ఉద్యోగులు వరుసగా పట్టుబడుతుండటంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టుబడుతున్న వారు ఐడి కార్డులు సైతం తయారు చేసుకోవడంతో భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి. వేలాది మంది ఉద్యోగులు, సందర్శకులు వచ్చిపోయే చోట నకిలీ ఉద్యోగులను గుర్తించడం ఎలా అనేది భద్రతా సిబ్బందికి సవాలుగా మారింది. 2 వారాల కిందట నకిలీ జూనియర్ అసిస్టెంట్, గత వారం నకిలీ తహసీల్దార్ పట్టుబడగా బుధవారం ఏకంగా నకిలీ ఐఏఎస్ అధికారిని పట్టుకున్న సంగతి మనం గమనించాము. ఉద్యోగులను నిర్ధారించుకునేందుకు ఐడి కార్డులు తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఎస్పీఎఫ్ అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు వచ్చేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తే నకిలీ ఉద్యోగులను గుర్తించే అవకాశం ఉంటుందంటే కంప్లీట్ ఆ ఎంప్లాయీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేలా ఏమైనా ఐడి కార్డ్స్ రూపొందిస్తే మరి ఏమైనా మేము గమనిస్తామంటూ అక్కడ సచివాలయంలో మరి నకిలీ ఎంప్లాయీస్ బయటపడుతున్న నేపథ్యంలో ఈ వార్తను మనం చూడొచ్చు. నెక్స్ట్, 10th ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ సైతం. 10వ తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు సీరియల్ నెంబర్ సైతం ముద్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ బోర్డుల స్టూడెంట్కు మొబైల్ నెంబర్కు నేరుగా హాల్ టికెట్లు పంపిస్తే ఎలా ఉంటుందనే దానిపైన ఆలోచన చేస్తున్నారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి క్వశ్చన్ పేపర్ పైన క్యూఆర్ కోడ్ ఉండే అవకాశం ఉందని, క్యూఆర్ కోడ్ ఉంటుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ సైతం. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నేరుగా మొబైల్ నెంబర్లకు హాల్ టికెట్లు, కొత్త విధానాల అమలుకు విద్యాశాఖ ప్లాన్ అంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, గురుకుల కళాశాలలో ఎంట్రెన్స్ రద్దు, నేరుగా ఇంటర్ డిగ్రీ అడ్మిషన్స్, ఏటా 30% మిగులుతున్న సీట్లు. సీఎం ఆదేశాలతో ఎంట్రెన్స్ లేకుండానే ప్రవేశాలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి గురుకులాల్లో అమలు అంటూ మరి గురుకుల కాలేజీల్లో ఇంటర్ డిగ్రీ అడ్మిషన్స్కి ఇంతకుముందు ఎంట్రెన్స్ ఉండేది. ఎంట్రెన్స్ ఉండడం వల్ల 30% సీట్స్ మిగులుతున్నాయి కాబట్టి మరి ఎలాంటి ఎంట్రెన్స్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే, వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, ప్రతిపక్షాల ఆందోళనల మధ్య కంప్లీట్. ఇది నకిలీ రిపోర్ట్ అంటూ వ్యాఖ్యలు. సభను తప్పుదో పడుతున్నారంటున్న కిరణ్ రిజిజు. ఇది నకిలీ రిపోర్ట్ అంటున్న ఖర్గే వ్యాఖ్యలు. సభను తప్పుదో పట్టిస్తున్నారంటున్న కిరణ్ రిజిజు. లోక్సభలో ప్రవేశపెట్టిన జగదాంబికా పాల్, ప్రతిపక్షాల అభ్యంతరాలను చేరుస్తామన్న అమిత్ షా. ఇక్కడ వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అమెరికా నుంచి 2వ విడతలో భారతీయుల బహిష్కరణ. శనివారం అమృత్సర్ రానున్న మరో విమానం. ప్రధాని మోడీ అధికారిక పర్యటన వేళ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం అంటూ మరి మొదటి విడత ఒక రౌండు భారతీయులను వెనక్కి పంపిన విమానం అమృత్సర్కి వచ్చింది. ఇప్పుడు 2వ విడత విమానం కూడా అమృత్సర్ రానుందంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. శ్రీలంక నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమణ. విండ్ ఎనర్జీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్న సంస్థ.
అదాని గ్రూప్కి చెందిన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ శ్రీలంకలో 2 పవన విద్యుత్ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది. శ్రీలంక ప్రభుత్వం కోరుకుంటే భవిష్యత్తులో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశంలో పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, విద్యుత్ పంపిణీకి అదాని గ్రీన్ గతంలో అంటే శ్రీలంక నుంచి అదాని గ్రూప్ నిష్క్రమించిందంటూ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందంటూ మరి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, చూద్దాం ఒకసారి. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశం శివశక్తి పాయింట్ వయస్సు ఎంత? ఆన్సర్ 370 కోట్ల ఏళ్ళు. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగినటువంటి శివశక్తి పాయింట్ వయస్సు ఎంత అంటే 370 కోట్ల ఏళ్ళు అంటూ ఇక్కడ మనం న్యూస్ కరెంట్ అఫైర్ చూడొచ్చు. నెక్స్ట్ నీతి ఆయోగ్ 2020-21కి రాష్ట్రాల ప్రతిభపై విడుదల చేసిన గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి నివేదికలో టాప్లో నిలిచిన తొలి 4 రాష్ట్రాలు ఏవని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూసినట్టయితే తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ. నెక్స్ట్ 15వ ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన ఇటీవల ఏ నగరంలో జరిగింది? బెంగళూరులో. నెక్స్ట్ ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీరేన్ సింగ్ ఏ రాష్ట్ర సీఎంగా పనిచేశారు? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది, కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను మనం పరిశీలించాం. మరి ఛానల్ని చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియో చూస్తున్నారు తప్ప లైక్ చేయడం లేదు, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. డైలీ 2-3 అవర్స్ అనేక పేపర్స్ను స్టడీ చేసి ఈ న్యూస్ను ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి మేము ఈ న్యూస్ను తయారు చేస్తున్నాను కాబట్టి ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి. మరి డైలీ ఛానల్ను కూడా అప్డేట్ చేస్తాను. ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్తో మరింత ప్రామాణికంగా న్యూస్ కానీ మరి క్లాసెస్ కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. బాయ్.